హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా రాజ్ రూమ్ లో అలా తిరుగుతూ ఉంటాడు. అప్పుడే కావ్య రూమ్ లోకి వస్తుంది. ఏమైందండి అలా తిరుగుతున్నారు అని కావ్య అడిగితే, ఏం లేదులా, అయినా నువ్వు మీ బావని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావని రాజ్ కోపంగా అడుగుతాడు. అత్తయ్య గారే ఉండమని చెప్పారు కదా, మీరు వినలేదా అని కావ్య అంటుంది. నటించకు, మా అమ్మ అలా మాట్లాడేలా నువ్వే చేశావు, నాకు తెలియదు అనుకుంటున్నావా అని రాజ్ అంటాడు. నాకు చెప్పకుండా నా పర్మిషన్ తీసుకోకుండా మీ బావని ఇంట్లో తెచ్చి పెడతావా, నీకు ఎంత ధైర్యం అని రాజ్ అంటాడు. అంటే మీరు జెలస్ గా ఫీల్ అవుతున్నారా ఏంటి నన్ను చూసి అని కావ్య అంటుంది. నిన్ను చూసి జెలస్ గా ఫీల్ అయ్యేసి నీకుందని నువ్వు అనుకుంటున్నావా అని రాజ్ కావ్యని అడుగుతాడు. ఇంతలో కావ్యకి వాళ్ళ బావ కాల్ చేస్తాడు. హలో బావ అని కావ్య అనగానే రాజ్ బెడ్ పై నుంచి కింద పడిపోతాడు. ఏమండి, నేను మా బావతో మాట్లాడి వస్తాను, మీరు పడుకోండి అని చెప్పి కావ్య వెళ్తుంది. దీనికి ఎంత ధైర్యం, వాళ్ళ బావతో మాట్లాడతాను నాకే చెప్పి వెళ్తుంది అని రాజ్ అనుకుంటాడు. ఇంకా కావ్య వాళ్ళ బావ బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా రాజ్ చూస్తూనే ఉంటాడు. ఇంకా రాజ్ ఇందిరాదేవిని తీసుకొచ్చి వాళ్ళిద్దరిని చూపిస్తాడు. చూడు నానమ్మ, ఇంత రాత్రి వాళ్ళిద్దరు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు, కలవతి అతనితో ఎలా క్లోజ్ గా ఉంటుందో చూడు అని ఇందిరాదేవికి చూపిస్తాడు. మన ఇంటి కోడలు రాత్రిపూట ఒక అబ్బాయితో అలా నవ్వుతూ ఉండొచ్చా అని రాజు అడుగుతాడు. దాంట్లో తప్పేముందిరా, అతను పరాయవాడు కాదు కదా కావ్య వాళ్ళ బావ, చూడక చాలా రోజులు అవుతుంది కదా, కబుర్లు చెప్పుకుంటున్నారు అంతే కదా అని ఇందిరాదేవి అంటుంది. నువ్వేమనుకుంటున్నావు అసలు అని రాజుని ఇందిరాదేవి అడుగుతుంది. నాకు అదంతా నచ్చట్లేదు అని రాజు అంటాడు. ఇందులో నచ్చకపోవడానికి ఏముందిరా అని ఇందిరాదేవి అడిగితే, ఎవరైనా చూస్తే కావ్య గురించి ఏమనుకుంటారు అని రాజ్ అంటాడు. కావ్య గురించి ఎవరు ఏమనుకోరు అని చెప్పి ఇంద్రాదేవి వెళ్ళిపోతుంది. ఇంకా రాజ్ కిందికి దిగి వీరిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో వింటాడు. ఇంకా రాజ్ని చూసిన కావ్య వాళ్ళ బావ ఇంకా ఎక్కువగా మాట్లాడుకుంటారు. రాజ్ కి కోపం వచ్చేలా చేస్తారు. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.